హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలు ఒక యోగి ఆత్మకథ 58వ రోజు అండి. ఒకరోజు మా పెద్దక్క రమ నన్ను బ్రతిమాలుకుంటూ నా వైపు చూసేలా అంది. పతివ్రత అయిన హిందూ స్త్రీగా నేను మా ఆయన్ని గురించి ఫిర్యాదు చేయదలసలా, కానీ భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోవాలని నేను ఎంతగానో తప్పిస్తున్నాను. నా ధ్యానం గదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించడం ఆయనకు సరదా. ఒరే తమ్ముడు, నువ్వు ఆయన విషయంలో సాయం చేయగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది, చేస్తావా మరి అంది. కలకత్తాలో గిరీష్ విద్యారత్న సందులో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆమె వెల్లడించిన కోరిక నా మనసును ఎంతగానో కరిగించింది. ఎంచేతంటే నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపజేసింది. అంతేకాకుండా అమ్మ పోవటంతో మా కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూరించడానికి ఆమె ఎంతో ఆప్యాయంగా నన్ను హక్కును చేర్చుకునేది. అక్కయ్య, నేను చేయగలిగిందల్లా చేస్తా అంటూ చిరునవ్వు నవ్వాను. మామూలుగా ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతతకు, ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న విషాదాన్ని తొలగించాలని నా ఆతృత. దీనికి ఒక దారి చూపించమని నేను రమ కాసేపు మౌనంగా ప్రార్థన కూడా చేశాం. అప్పటికి 1 ఏడాది కిందట మా అక్క తనకి క్రియాయోగ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది. దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి కూడా సాధించింది. లోపల నుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది. రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నా, నువ్వు కూడా నాతో రా. అలాగే మీ ఆయన్ని కూడా మనతో రావడానికి ఒప్పించు. ఆ పవిత్ర క్షేత్రంలోని ఆ స్పందనల్లో జగన్మాత అయిన హృదయాన్ని సృష్టిస్తుంది అని నాకు అనిపిస్తుంది అక్కయ్య. కానీ ఆయన్ని మనం రమ్మనటానికి కారణం మట్టుకు బయట పెట్టకు అన్నా. అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది. మొన్నాడు ప్రొద్దున రమ వాళ్ళ ఆయన నాతో రావటానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసి ఎంతగానో సంతోషించా. మా గుర్రబండి అప్పర్ సర్క్యులర్ రోడ్డు నుంచి దక్షిణేశ్వర్కు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీష్ చంద్ర బోస్ గారు ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నాడు. రమ లోపల ఏడుస్తుందని కూడా గమనించాను. అక్కయ్య, ఎంతో హుషారుగా ఉండాలి నువ్వు అంటూ ఆమె చెవిలో చెబుతూ, తన వెక్కిరింతకు మనం ఉడుక్కుంటామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకి ఇవ్వకు. ముకుంద, పనికి మాలిన బడాయి కోర్లను ఎలా మెచ్చుకుంటావు నువ్వు అంటూ అడుగుతున్నాడు సతీష్. సాధువు కంటపడటమే నాకు ఒక కంపరంగా ఉంటుంది. ఉంటే ఎముకలు పోగులాగినా ఉంటాడు, లేకపోతే ఏనుగున్నలా బలిసిపోయి ఉంటాడు. ఆ మాటలకు నేను విరగబడి నవ్వా. దీనికి సతీష్ ఎంతో చిరాకు పడ్డాడు. మొహం ముడుచుకొని గమ్మున కూర్చున్నాడు. మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలోకి ప్రవేశించేసరికి ఆయన వెటకారకంగా పళ్ళు ఇకిలిస్తున్నాడు. ఈ విహారయాత్ర బహుశా నన్ను మార్చడానికి వేసిన పథకం అనుకుంటాను. నేను దానికి జవాబు చెప్పకుండా ప్రక్కకు తిరిగేసరికి ఆయన చేయి పట్టుకున్నాడు. ఇదిగో కుర్ర సన్యాసి గారు, దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనానికి తగ్గ ఏర్పాట్లు మాత్రం మర్చిపోకండి. గుడి పూజారులతో ఎటువంటి మాటలు అవసరం లేకుండా చేసుకోవాలనుకున్నట్టు అనిపించింది ఆ సతీష్ది. నేను ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నా, మీ భోజనం గురించి దిగులు పడకండి అని కరుకుగా జవాబిచ్చాను. ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. నా కోసం అమ్మవారు ఒక పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదయ్యా. కానీ నా భోజనానికి నేనే బాధ్యుని చేస్తున్నా. సతీష్ గారి మాటల్లో బెదిరింపు ధోరణి ఉంది. కాళికాదేవి విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖమంటపంలోకి నేను ఒక్కడే వెళ్ళి ఒక స్తంభం దగ్గర నీడపట్టు చూసుకొని పద్మాసం వేసుకుని కూర్చున్నా. అప్పటికే సుమారు 7 గంటలయింది. కానీ మరి కాసేపట్లో బాగా ప్రొద్దెక్కి ఎండ మార్చేస్తూ ఉంది. నేను భక్తి తత్పరునై సమాధి స్థితిలోకి వెళుతూ ఉన్న కొద్దీ
బాహ్య స్పృహ తగ్గుతూ వచ్చింది. నా మనస్సు కాళికాదేవి మీద ఏకాగ్రంగా నిలిచింది. దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధనామూర్తిగా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. సంతృప్త హృదయంతో ఆయన చేసే విన్నపాలకు సమాధానంగా ఆ శిలా విగ్రహం తరచు సజీవ రూపం దాల్చి ఆయనతో మాట్లాడుతుందా అనిపిస్తుంది. శిలారూపిణివైన మౌన మాతృమూర్తి, నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తివయ్యావు. నీకోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనలు ఎందుకు ఆలగించవమ్మా అంటూ ప్రార్థించాను. దివ్య ప్రశాంతతతో పాటు నాలో ఉత్సాహం ఎంతగానో పెరిగింది. అలా 5 గంటలు గడిచిపోయాయి. నేను అంతర్దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానం ఇవ్వల. ఒక పక్క నేను నిరాశపడ్డా. ఒక్కొక్కప్పుడు ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చేయటం దేవుడు పెట్టిన పరీక్ష అనుకున్నా. కానీ చివరికి తదేక నిష్ఠ గల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శనమిస్తాడు ఆయన. భక్తి తత్పరుడైన క్రైస్తవుడు యేసును చూస్తాడు. హిందువు కృష్ణుణ్ణో కాళికాదేవినో చూస్తాడు. ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడి వైపు తిరిగితే విరాట జ్యోతిని దర్శిస్తాడు. నేను అయిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను. మధ్యాహ్న కాల నియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు. ముఖమంటపంలో ఉన్న నా ఏకాంత స్థలంలో నుంచి లేచి ముంగిట్లో అడుగుపెట్టాను. అక్కడ నేల మీద పరిచి ఉన్న రాయి మిట్ట మధ్యాహ్నం ఎండకు మలమల మాడుతుంది. నా అరికాళ్ళు మంటెత్తిపోతున్నాయి. జగన్మాత అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను. నువ్వు ఇంతవరకు నాకు దర్శనం ఇచ్చావు కావు. ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కొని ఉన్నావు. ఈరోజు నేను మా బావగారి తరపున నీకు ప్రత్యేక ప్రార్థన చేయాలని అనుకున్నా. నా మనసులో నేను చేసిన విన్నపానికి వెంటనే ఫలితం లభించింది. మొదట నా బాధను మాయం చేస్తూ వెన్ను వెంబడి పాదాల క్రింద ఆహ్లాదకరమైన చలన అల ఒకటి పాకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఆలయ పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్నెంతో ఆశ్చర్యచకితుని చేసింది. దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకొని కాళికాదేవి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది. క్రమంగా ఆ విగ్రహం సజీవ రూపంగా మారింది. చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది. చెప్పనలవి కాని ఆనందంతో నన్ను పులకరింపజేసింది. కంటికి కనిపించని ఒక పిచికారితో లాగేసినట్టుగా నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటికి వచ్చేసింది. నా శరీరం జడప్రాయం కాకపోయినా అతి నిశ్చలమైపోయింది. ఆ తరువాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తారమైంది. నా ఎడమ వైపు గంగానది మీద అనేక మైళ్ళ దూరం స్పష్టంగా చూడగలిగాను. అంతేకాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రమంతా కూడా కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. ఆ భవనాలన్నింటి గోడలు పారదర్శకంగా ప్రకాశించాయి. వాటి గుండా నేను దూరంగా ఉన్న భూముల్లో సంచరిస్తున్న జనాన్ని కూడా గమనించాను. నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ, నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ నేను చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కదపగలుగుతున్నా. కొన్ని నిమిషాల సేపు కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను. మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను. ఎక్స్రే కిరణాల మాదిరిగా ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకి చొచ్చుకుపోతుంది. ప్రతి చోట దివ్య నేత్రమే కేంద్రం. దానికి ఎక్కడా పరిధి ఉండదు. ఎండకు మాడుతున్న ఆ ముంగిట్లో నుంచొని ఉండగానే నేను ఒక విషయం కొత్తగా గ్రహించాను. వాస్తవానికి స్వప్నమై నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి సంతానంగా జీవించటం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతున్నట్లుగా అనిపించింది. సంకుచిత మూర్తిమత్వంతో కుదించుకుపోయిన మానవుడికి పలాయనవాదమే శరణ్యమైనట్లయితే సర్వవ్యాపకత్వంతో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా అనిపించింది. మరి
ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. మరుసటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరారం. థ్యాంక్ యూ.